హాయ్ బ్రో, డెమో వీడియో చూసారు కదా. డెమో వీడియో దగ్గర వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలని వీడియో చూద్దాం. ముందు ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యే మాత్రం ఉండవు బ్రో. మీకు ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలని చూపిస్తాం. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్, మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇలాగ ఇలా చేయండి బ్రో. ఇలాగా టెక్స్ట్ కదా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది మీద క్లిక్ చేయండి. ఇది మీద క్లిక్ చేసి పేస్ట్ అయిపోయిన యారో ఇవన్నీ తీసేయండి. ఇలాగా ఎఫెక్ట్ ఇంకా ఇది ఉంది పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్ యాడ్ అయితే రాదు బ్రో, ముందు చెప్తున్నాను. తర్వాత కింద ముందు వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేసి దీని ఫిల్ కాంపోజిషన్ ఏరియా చేసేయండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇట్లాగా ఇలా ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా. ఇట్లానే అన్ని ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి బ్రో. వీడి వరకు నేనైతే వీడియో చాలా లెంత్ అయితే అని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ అయితే సెలెక్ట్ చేసి అయితే పెట్టినాను. ఇలాగా చూసుకోవచ్చు ఇట్లా ఫొటోస్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి బ్రో. ఇట్లా ప్లస్ సెకండ్ మీడియా తర్వాత అక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఏం చేయాలంటే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. కొంచెం ముందు కొంచెం ఉంటాయి, ఇక్కడ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసేయండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది, అది కాకుండా సెకండ్ ఫోటో ఉంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేసేయండి. సైడ్కి ఇలాగా ఐస్ పక్కన లాంగ్ ప్రెస్ చేసి దాని తర్వాత 2 ఫొటోస్ వదిలేసి ఇట్లా ఒక ఫోటో, 2 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో, 2 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో, ఇట్లాగా 2 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో. దీని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసి కాపీ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇది ఇంకా ఇది ఉండాలి, ఈ 2 తీసేయండి, పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేయగానే ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. సెకండ్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఇక్కడ ఒక ఫోటో ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ బీట్ మార్క్, మళ్ళీ ఫస్ట్ ఫోటో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది చూడండి, ఫస్ట్ ఫోటో ఉంది కదా మీది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సైడ్ క్లిక్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసినా చేయకుండా వస్తుంది. తర్వాత దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పేస్ట్ అయిన పక్కన యారో మీద క్లిక్ చేసి ఇవన్నీ తీసేయండి. ఇలాగా ఇది ఉండాలి, ఇది ఉండేసి పేస్ట్ చేసేయండి. ఇట్లా ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ రండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ బీట్ మార్క్ రండి. తర్వాత ఇక్కడ ఉంది కదా ఫోటో మనది, సెకండ్ ఫోటో కాకుండా థర్డ్ ఫోటో లాంగ్ ప్రెస్ చేసి 2 ఫొటోస్ వదిలేసుకొని ఒకటి, 2 ఫొటోస్ అయితే ఇలాగా వదిలేసుకొని ఒకటి ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీని మీద క్లిక్ చేసి పేస్ట్ యారో దీని మీద క్లిక్ చేసి ఇవన్నీ తీసేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్లో అండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కట్ చేసి బీట్ మార్క్ కొంచెం ముందుకు రండి. ఇక్కడ థర్డ్ ఫోటోనా 4th ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 4th ఫోటో మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇలా 2 ఫొటోస్ వదిలేసి ఇలా దీని మీద క్లిక్ చేసి పేస్ట్ పక్కన యారో, మళ్ళీ ఇవన్నీ తీసేయండి. ఇది ఉండాలి, తర్వాత పేస్ట్ చేసేయండి. పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి హై క్వాలిటీలో అయితే షేర్ చేసుకోండి. ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో అయితే షేర్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ అయిపోతుంది, ఇంపోర్ట్ అయితే అయిపోతుంది గ్యాలరీ దగ్గరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.